शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। ఏంటి విషయం? నువ్వు మంచి మూడ్లో ఉన్నావు. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? నేను ఒక వీడియోలో చూశాను. నా మూడ్ ఎంత బాగుంటుందో రాబోయే బిడ్డ కూడా అంత అందంగా ఉంటుంది. అలాగే మందులు తీసుకున్నావా? పూజారి ఇచ్చింది. తినేది తిన్నట్టే. పూజారి గారు 1 నెలలో ఓకే అవుతుందని చెప్పారు. చూద్దాం అతను చెప్పింది ఎంత నిజమని. ఆరే, మీరెందుకు ఎప్పుడు అనుమానిస్తూ ఉంటారు? వేరేం చేయమంటావు? ఈ 6 సంవత్సరాల్లో మనం ఎక్కడికి వెళ్ళలేదు చెప్పు. ఈ పిల్లల కోసం ఏదేదో చేశాం. సరే వినండి, నేను ఒక వారం రోజులు పుట్టింటికి వెళ్తాను. సడన్గా ఎందుకు? అదేంటంటే నేను బాబా గురించి విన్నాను. ఆయన పానబాబా. అందరూ ఏం చెప్తున్నారంటే ఆయన సంతానం లేని వాళ్ళకి సంతానం ఇస్తారని. నిజంగానా? పెద్ద పెద్ద డాక్టర్స్ చేయింది ఈ బాబా చేస్తాడా ఏంటి? ఇవన్నీ ఒట్టి కట్టుకథలు మాత్రమే, ఇంకా ఏమీ లేదు. సరే అండి, చివరిగా నా మాట ఒకసారి వినండి. వీలైతే ఒకసారి వాళ్ళని కలవండి. నువ్వు మీ ఇంటికి వెళ్ళాలా? వెళ్ళు. మీ ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయి. ఆ బాబా విషయాలన్నీ నువ్వు ఏది నమ్మక్కర్లేదు, సరేనా? ఎప్పుడూ నీ భార్య మార్కెట్కి వెళ్ళిన తర్వాతే నన్ను రమ్మంటావు. ఈసారి 1 వారం ఊరెళ్ళింది. రండి, మనసు పూర్తిగా ప్రేమిద్దాం. అందుకే తను ఒకసారి అడగానే ఓకే అన్నా. నేనేం ఆలోచిస్తున్నానంటే ఈరోజు రాత్రి నేను ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను. లేదు లేదు, ఒక 2 గంటలంటే పర్లేదు. ఒకవేళ నువ్వు ఇక్కడ ఉన్నది పక్కింటి వాళ్ళు చూస్తే కనుక సావిత్రికి తెలిసిపోతుంది. అది చాలా సమస్య అవుతుంది. మీరెందుకు మీ భార్యకి ఇంత భయపడుతున్నారు? తను ఇంతవరకు మీకేమిచ్చింది? 6 సంవత్సరాల పిల్లలు కూడా కనలేదు.
ఈ టెన్షన్ రిలీఫ్ కోసమే నేను ఇక్కడికి రమ్మని చెప్పాను. ఆ, నీతో టైం స్పెండ్ చేస్తున్నా. ఒకవేళ నువ్వు ఇదంతా మాట్లాడితే నా మూడ్ స్పాయిల్ అవుతుంది. సరే ఓకే, నేను మాట్లాడలేదు. 2 నిమిషాల్లో నీ మూడ్ని సరి చేస్తాను. అలాగా? ఉమ్, అయితే సరే. రమేష్, నేను పుట్టింటికి వెళ్ళి వచ్చేలేపు నేను లేనప్పుడు చేసే పని ఇదేనా నువ్వు? ఒక నిమిషం ఎక్కడే ఆగు. ముందు నాకు చెప్పండి, ఈ అమ్మాయి అసలు ఎవరు? తర్వాత ఈ అమ్మాయితో ఎన్ని రోజుల నుంచి పరిచయం ఉంది? అది నువ్వు అనుకున్నట్టు ఏమీ లేదు. నేను దగ్గర అన్నీ చెప్తాను. ఇప్పుడు నువ్వు అర్థమయ్యేటట్టు నాకు చెప్పేదానికి ఏమీ మిగలేదు. నీకు నా మీద ఆశ తీరిపోయింది, అందుకని ఈ అమ్మాయిని తెచ్చుకున్నావు. అది కూడా నా ఇంట్లో, నా బెడ్ మీద. అవును, తీసుకొచ్చాను. ఏం చెప్పంటావు? మనకి పెళ్ళయి ఇన్ని సంవత్సరాలైంది. ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ఒక బిడ్డను కూడా కనలేకపోయావు. నేను రోజు మొత్తం టెన్షన్లో ఉన్నాను. మనుషులు గుచ్చి చూచి టెన్షన్ ఎక్కిపోయింది. తెలుసుకో, ఇది నా ఇల్లు, నేను సంపాదిస్తున్నా. నాకేమనిపిస్తుందో అదే నేను చేస్తాను. నా మనసుకి ఏమనిపిస్తుందో అదే చేస్తాను. రానైనా నేను డ్రాప్ చేసి వస్తాను. సరే, నేను దీని తర్వాత మళ్ళీ నిన్నేం అననులే. కానీ నువ్వు కూడా నాకు ఒక మాట ఇచ్చి తీరాలి, దీని తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని కలవకూడదని. సరే, ఇక కలవను. నన్ను నమ్ము. నేను నీకు బిడ్డ ఇవ్వలేనని కదా నువ్వు అమ్మాయితో కలుసుకుంటున్నావు? సావిత్రి, చాలు, ఇక ఈ టాపిక్ గురించి మనం మాట్లాడొద్దు. అయిపోయింది కదా. నేను ఒక వారానికి వెళ్ళాను. నేను అక్కడ మంత్రవాది బాబాని కలిసినప్పుడు ఆ సమస్య మనిద్దరిది అని చెప్పారు, భార్యాభర్తలది. అందుకని నేను 2 రోజులకి వచ్చేసాను. మీరు నాతో బాబాని కలవడానికి వస్తారు కదా? ఇప్పుడు ఇదొకటే మిగిలింది కదా. ఇదంతా చాలా ఓవర్ సావిత్రి. ఇటు చూడు, ఇక మొదట నేనైతే ఇలా చేయలేను. మన తలరాతలో పిల్లలు లేకపోతే పర్లేదు. నాకేమనిపిస్తుందంటే ఈ విషయాన్ని నువ్వు అక్సెప్ట్ చేయాలి, అదే మంచిది. ఇది ప్లీజ్ చివరిసారి అనుకోండి, ఇంకోసారి అడగను. ఈ చివరిగా ఇదొక్కసారి కలవండి ప్లీజ్. సావిత్రి, నేను ఏ బాబాని కలవాలనుకోవట్లేదు. నాకు తెలుసు మీకు నా మీద ఇష్టం లేదని, మీకు నా బిడ్డ అసలు అవసరం లేదని. మీరు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అందుకే ఆ అమ్మాయితో బంధం కలుపుకున్నారు మీరు. అరే, ఎందుకు పిచ్చిదానిలాగా వాగుతున్నావు? నోటుకొచ్చినట్టు వాగుతున్నావు అసలు. మీరు ఆ అమ్మాయితో కలిసి ఉన్నా కూడా నేనే మిమ్మల్ని క్షమించాను కదా. కానీ ఇప్పుడు నా కోసం ఈ చిన్న పని కూడా మీరు చేయరా? కుండబాబా దగ్గర దీనికి వైద్యం ఉందండి. ప్రపంచంలోనే బిడ్డ ఇవ్వగలిగేది ఎవరంటే ఆ కొండబాబా మాత్రమేనండి. మనకి బిడ్డ పుడుతుంది, ఇంకా ముందులాగా ప్రేమ కూడా వస్తుంది. ఇటు చూడు సావిత్రి, అయిపోయిన విషయాన్ని మర్చిపో. దానివల్ల మనకి ఏ ఉపయోగం లేదు. డాక్టరు, ట్రీట్మెంట్ ఇదంతా ఓకే. ఇప్పుడు ఈ పూజార్లు, ఈ తలనొప్పంతా మనకు అక్కర్లేదు సరేనా? ఇంకా ప్లీజ్ ఈ ఏడవడం ఆపు. నువ్వేమైనా పిచ్చిదానవా? అవును, నాకు అసలు బుద్ధి లేదు. ఏం చేయాలో చెప్పండి. ఈ ఊళ్ళో వాళ్ళందరూ నన్నే అంటున్నారు. నా భయం ఏంటంటే ఒకవేళ నాకు పిల్లలు పుట్టకపోతే నన్ను వదిలేసి వెళ్ళిపోతావని. ఇంకొక అమ్మాయి ప్రేమలో పడతారు. నేను బతికే కన్నా చావడం మేలు. నన్ను వదిలేండి. సరే, ఓకే ఓకే. ఎప్పుడు వెళ్దాం బాబాని కలవడానికి? తీసుకెళ్తారా? సరే, కానీ ఇదే ఆఖరిసారి. ఇక మాత్రం నేను ఎవరిని కలవను. కానీ ప్లీజ్ మళ్ళీ ఇలా చేయబాకు.
ఉమ్. మీ ఇద్దరు చేతులు చూపించి నాకు చూపించండి. అలాగే. మీకు బిడ్డ భాగ్యం ఉంది. బాబా మాకెందుకు పిల్లలు పుట్టినంటున్నారు? చూడండి, నేను మీ భార్య దగ్గర ముందే చెప్పాను, ఒకవేళ మీ ఇద్దరికి బిడ్డ భాగ్యం ఉంటే నేను ఖచ్చితంగా మీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ తెప్పిస్తాను. ఆ, కానీ సమస్య ఎక్కడుందో నేను తెలుసుకోవాలి. సరే, దానికి ఏం చేయాలి? అందుకైతే నేను మీ ఇంటి చుట్టూ నేను చూడాలి. నేను మీ ఇంటికి అయితే చూడొచ్చా? ఆ, రండి వెళ్దాం. సరే, వెళ్దాం. నువ్వు ఇందులో నుంచి ఒకటి తీసుకొని ఇవ్వు. తీసి ఇవ్వండి. మీ ప్రాబ్లంకి సమస్య దొరికిపోయింది. నేను అనుమానించింది కరెక్ట్గా ఉంది. ఈ ఇంట్లో కోరిక తీరని ఒక ఆత్మ తిరుగుతుంది. అందుకోసమే మీకు బిడ్డ అయితే పుట్టలేదు. మీరేం చెప్తున్నారు బాబాగారు? కానీ మేము ఎప్పుడు ఎలాంటి దెయ్యాన్ని చూడలేదు. ఇంకా సమస్య కూడా ఎప్పుడు మాకు రాలేదు. ఇదంతా అందరికీ కనబడుతుందా ఏంటి? నిజం చెప్పాలంటే ఈ భూత పిశాచాలు అన్ని కండ్లకు కనపడవు. అయితే మనం ఇన్ని రోజులు ఒక దెయ్యంతో కలిసి ఉన్నామా? దీనికంత భయపడక్కర్లేదు. నా దగ్గర దీనికి ఒక ఆలోచన ఉంది. మొదటిగా దాని కోరిక తీర్చాలంటే ఆత్మ యొక్క కోరికను తీర్చాలి. దాని తర్వాత అది ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. అందుకోసం మనం ఒక బలి ఇచ్చి తీరాలి. బలియా? మీరు ఏమంటున్నారు బాబా? ఒకరిని చంపడం అనేది పాపం కదా. మనం ఎవరిని హత్య చేయబోట్లేదు. హత్యకి బలికి నింగి నెలకి చాలా ఉన్నాయి. బలి యొక్క అర్థం త్యాగం. మనమైతే ఎవరికి బలిస్తామో అందుకోసం వాళ్ళు చనిపోతారని అర్థం కాదు. దానికి అర్థం వాళ్ళు తిరిగి పుడతారు ఇదే ఇంట్లో. నేను చెప్తున్నా, మళ్ళీ వాళ్ళు పుడతారు. వాళ్ళకు ఒక కొత్త జీవితాన్ని ఇస్తాం. కానీ బాబా, బలి ఇవ్వటం అంత ఈజీ ఏంటి? ఈ కాలంలో కూడా బలిస్తారా? సరే, నేను మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టడం లేదు. మీకు ఇష్టమైతే చేయండి. మీకు మనసు మారితే మీరు నా దగ్గర రావచ్చు. నేను దగ్గర ఆల్రెడీ చెప్పాను కదా, ఈ వేస్ట్ బాబాలని నమ్మద్దని. కానీ నువ్వే నన్ను కంపల్ చేశావు. ఇప్పుడు చూసావా ఏం జరిగిందో? బలివ్వాలంట. బాబాకి ఫోన్ చేసి చెప్పు, బలంతా ఏమీ ఇవ్వలేవని. అరే, నాకు ఇందులో ఏ తప్పు తెలియట్లేదండి. మనం ఎవరినైతే బలిస్తామో వాళ్ళే కదా పుడతారండి.
దానికి బదులుగా మనం ఒక మంచి జీవితాన్ని ఇస్తున్నాం. ఆ బిడ్డని బాగా పెంచుతాం. ఒక రకంగా చూస్తే ఇది హత్య కాదు కదా. నీకేమైనా పిచ్చెక్కిందా ఏంటి? ఇక దీనికేమో గ్యారంటీ ఉంది. ఇలా చేస్తే పిల్లలు పుడతారని. ఒకరిని చంపటం ఈజీ ఏమీ కాదు. పోలీసులకు తెలిస్తే పెద్ద సమస్య అవుతుంది. ఏమంటే మనము హత్య చేయబోతున్నా ఏదైనా ఆ బాబాన్ని చేస్తారు. మనము ఆ బాబాకి డబ్బులిస్తే చాలు, వాళ్లే చూసుకుంటారు కదా. ఇటు చూడు, నేను నో అని చెప్తే నోనే. ఇక ఈ విషయం గురించి ఇంట్లో ఎప్పుడు మాట్లాడకూడదు, అర్థమైందా? నువ్వు తినవా? నువ్వు తినవా ఏంటి? అరే నిన్నే అడుగుతున్నాను, సమాధానం చెప్పకుండా వెళ్తున్నావు. నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఇక నువ్వు ఎందుకు తినట్లేదు? ఏమైందో చెప్తావా? నేను ఆకలిగానే ఉంటాను. నేను భోజనం చేయను, మంచినీళ్ళు కూడా తాగను. అసలు ఏం జరిగింది? నిన్న ఏమన్నా చెప్పానా? నీతో చెప్పడానికి ఇంకేం ఉంది? అరే ఏమైంది నీకు? నీకన్నా పిచ్చి పడినా ఏంటి? అవును, నా బుద్ధి చెడిపోయింది. ఎందుకంటే ఈ ఊళ్ళో మాటలన్నీ నేనే కదా వినాలి. మిమ్మల్ని ఎవరు ఏమనరు. ఇప్పుడు ఒకే ఒక్క దారుంది, అది బాబా మాట వినడం. కానీ మీరెందుకు వింటారులే? అరే ఇలాగే గొడవ పడతా ఉంటావా ఏంటి? అవును, ఇది నా మొండితనం. నేను ఎప్పుడైతే ఒక బిడ్డను కంటానో తను నన్ను అమ్మని పిలవడానికి నా చెవులు కాచుకొని ఉన్నాయి. సరే సరే, ఓకే ఓకే. నేను బాబాకి కాల్ చేసి ఓకే అని చెప్తాను, సరేనా? సరేనా? నీకు ఇదే కథ కావాలి? ఉమ్, ఇప్పుడు మనం తిందామా? అలాగే. ఎవరిని బలివ్వాలి? ఒకవేళ పోలీసులకు తెలిసిపోతే? ఇది నీకు మాత్రమే కొత్త విషయం, నాకైతే ఇది సర్వసాధారణమైన విషయం. పోలీస్కి అయితే ఏది తెలీదు. మనం ఏ పని చేసినా సరే అది ఖచ్చితంగానే చేస్తాం. కానీ ఎవరిని బలివ్వాలి? ఎవరైనా ఒకరిని బలిగిద్దాం. కానీ ఎందుకు? చూడు, ఈ నగరంలో ఉండే కాల్ గర్ల్స్ ఎప్పుడు వాళ్ళు వేరే ప్లేస్ నుంచి వస్తారు. వాళ్ళ ఐడెంటిటీ తెలియకూడదని. ఇక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళైతే ఎవరు ఉంటారు, ఇక్కడ ఎవరు ఉంటారు. ఒకవేళ వాళ్ళు కనపడకపోయినా వాళ్ళనైతే వెతుకుంటూ ఒకరు కూడా రారు. అందుకోసం తనని బలి ఇవ్వడం చాలా సురక్షితంగా ఉంటుంది. అయితే సరే, ఎప్పుడు బలివ్వాలి? వచ్చే అమావాస్య రోజున. కానీ ఒక్క విషయం, నీ భార్య ఈయన ఇంట్లో ఉండలేదు. తను ఇంటి నుంచి వెళ్ళాలి. కానీ ఎందుకు? బలినైతే ప్రతి ఒక్కరూ చూడలేరు. సరే ఓకే, నువ్వు కొంచెం రోజులకి మీ అన్నయ్య ఇంటికి వెళ్ళి సరేనా? ఇది అయిపోగానే తిరిగి వచ్చాయి, ఏమంటావు? సరే, నువ్వు ఒకసారి బయటికి రా. నీకు పూజ కావాల్సిన మొత్తం సామాన్లు ఇస్తాను. నేనెందుకు నీకు బయటికి పంపించానంటే, నీ భార్య పుట్టినీళ్ళకి వెళ్ళడానికి అసలైన కారణం ఏంటంటే, నిజమైన కారణమా? చూడు, బలి అనేది దుఃఖం దానికి కారణం కాదు. ఇందులో ఆత్మకి కష్టం అనిపిస్తుంది. అందువల్ల నా వల్ల అయితే ఎవరికి బలిస్తున్నామో వాళ్ళని ఈ ప్రపంచం నుంచి బయటకు పంపించే ముందు శుద్ధీకరణ చేయాలి. ఈ సాంప్రదాయాలంతా ఖచ్చితంగా చేయాలి. ఇక్కడ నీ ఇంట్లో నీ భార్య ఇదంతా చూడలేదు. అందుకోసమే తనని పుట్టినీళ్ళకి పంపమని చెప్పాను. మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం ఇది కావట్లేదు. నువ్వు బలి ఇచ్చే రోజున అర్థం చేసుకుంటావు. నువ్వు ఏ అమ్మాయిని వెతుకుతున్నావో తను అందరికంటే అందమైన అమ్మాయిగా ఉండాలి. ఇంకా అమావాస్య రావడానికి ఇంకా 5 రోజులు మాత్రమే ఉంది. కరెక్ట్గా అమ్మాయిని ఎంక్వైరీ చేయి. ఆ అమ్మాయికి ఈ నగరంలో ఎవరికి తెలిసి ఉండకూడదు, ఎందుకంటే సమస్య వస్తుంది. అవసరంలో ఏ తప్పులు మాత్రం చెయ్యొద్దు. ఏ అమ్మాయిని అయితే నువ్వు వెతుకుతావో ఆ అమ్మాయిని నాకు చూపించాలి. నేను ఎవరిని ఓకే అంటాను అప్పుడైతే పిలవాలి. అదంతా ఓకే, కానీ నాకు ఎవరు తెలియదుగా. నాకు దీంట్లో ఏ ఎక్స్పీరియన్స్ లేదు. నేను నీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, వాళ్ళని కాంటాక్ట్ చేయి. దాని తర్వాత నీకు తెలుస్తుంది ఎక్కడ పిలవాలని.
2 గంటలకి 5,000. ఒకరోజు ఫుల్లుగా అయితే 10,000. సరే నాకు ఓకే. కానీ ఫస్ట్ ఇది చెప్పు, నువ్వు ఒక్కదానివే ఉన్నావా, ఎవరైనా ఉన్నారా? ఏ, నువ్వే నన్ను పెళ్లి చేసుకుంటావా? నేనెక్కడికెళ్తే ఏంటి, ఎక్కడుంటే నీకెందుకు? ఇదంతా నీకెందుకు? నిన్ను ఒకసారి మాత్రం పిలబోయేదో లేదో. నేను లాంగ్ రిలేషన్ని నమ్ముతాను, అందుకనే అడిగాను. ముందు నాతో ఒకరోజు స్పెండ్ చేయి, దాని తర్వాత నీ లాంగ్ ప్లానింగ్ అంతా చేద్దాం. ఇది నా పని కాదు, నా ఇంట్రెస్ట్ మాత్రమే. తర్వాత పింకీ డిసైడ్ చేస్తుంది ఎవరితో టైం స్పెండ్ చేయాలి, ఎవరితో టైం స్పెండ్ చేయకూడదు. సో నీ లాంగ్ ప్లాన్కి అర్థమే లేదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఇది సరిగ్గానే మాట్లాడలేదు. ఈ బాబా దగ్గర ఏం చేయాలో అడగాలి మనం. నేనొక కాల్ చేసుకోనా? నీ ఇల్లు, నీ ఇష్టం, నా దగ్గర ఎందుకు అడుగుతున్నావు? రైట్. హలో బాబా, ఇది నీ అడ్వాన్స్. 10,000? ఇది కాకుండా నీకు రోజుకి 20,000 ఇస్తాను. 20,000? కానీ నేను ఇది తెలుసుకోవటం అవసరం. నువ్వు ఇక్కడ ఒక్కదానివే ఉన్నావా, ఫ్యామిలీతో ఉన్నావా? విషయం ఏంటంటే నా వైఫ్ తన ఇంటికి వెళ్ళింది. తను తిరిగి వస్తే మనం ఇక్కడే కలుసుకోలేము, ఇంకా హోటల్లో ఇరుక్కోవడానికి ఛాన్స్ ఉంది. సో మీ ఇంటికి వెళ్తే ప్రాబ్లం అవ్వదు కదా? అప్పుడు నువ్వు ముందే అడగొచ్చు కదా. నేను ఒంటరిగానే ఉన్నాను, తర్వాత నా ఫ్యామిలీ వాళ్ళందరూ గ్రామంలో ఉన్నారు. సో నువ్వు 24/7 ఎప్పుడైనా నువ్వు మా ఇంటికి రావచ్చు. విషయం ఏంటంటే పింకీకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు, అందువల్ల పింకీ ఎప్పుడు ఒంటరిగా ఉండాలనుకుంటుంది. సరే, ఇవాళ 10వ తారీఖు, రేపు 9ంటికి ఇక్కడ వచ్చి మీట్ అవ్వు, సరేనా? ఇక్కడ అన్ని విషయాలు తయారైపోయింది, ఇంకా అమ్మాయి రాలేదేంటి? వచ్చేసింది అనుకుంటా. సరే, నేను బెడ్రూమ్కి వెళ్తాను, నువ్వు ఆ అమ్మాయిని అయితే అక్కడికి పంపు. శుద్ధీకరణతో అన్నీ ప్రారంభమవుతుంది. అలా అంటే ఏమి అర్థం? నువ్వు నాతో రావా? లోపల ఇంకొకరెవరో వెయిట్ చేస్తున్నారా? ఇదంతా ఏంటి? ముందు ఇంటర్వ్యూ తీస్తున్నావు, తర్వాత నువ్వు 3 రోజుల తర్వాత బుక్ చేసుకున్నావు. ఇప్పుడు నువ్వు నాతో టైం స్పెండ్ చేయమంటున్నావు, ఇప్పుడు వేరే ఎవరో ఉన్నారంటున్నావు. నీకు డబ్బులు ఇస్తున్నాను కదా, ఫ్రీగానే పిలిచాను. అది నేను ఇంకెవరో, నీకేంటి సమస్య? నాకు సమస్య ఉంది. నేను మిగతా అమ్మాయి లాంటి దాని కాదు, నాకు ఒక స్టాండర్డ్ ఉంది. ముందు నాకు మనుషులు నచ్చాలి, అర్థమవుతుందా? సరే ఓకే, ఇది తీసుకో. సరే ఓకే ఓకే, కానీ నెక్స్ట్ టైం నుంచి ఇదంతా ఒప్పుకోను, ఓకే? హ్మ్. ఎలాంటి క్లయింట్స్తో అంతా డీల్ చేయాల్సి ఉంది. సరే పింకీ, ఈరోజు డబుల్ ఇన్కమ్ దొరకబోతుంది. అరే రా, నీ యొక్క చేతులు సున్నితంగా ఉంది.
నువ్వు సరైన అమ్మాయినే సెలెక్ట్ చేసావు. బాగుంది. అది ఏంటంటే బలికి కరెక్ట్ అయిన అమ్మాయి. ఆహా. శుద్ధీకరణ అయితే ముగించింది. ఇప్పుడు మిగతా సంప్రదాయాలు మశానంలో చేస్తాను. ఇప్పుడు 10 అవుతుంది. నేను మళ్ళీ 12 గంటలకు వస్తాను. తర్వాత అదే సమయంలో తనని బలి ఇచ్చేద్దాం. అప్పటిదాకా నేను ఒంటరిగా దీంతో ఉండాలా? సమస్య ఏమీ రాదు కదా? అరే ఏం జరగదు. నువ్వేమైనా చిన్న బిడ్డవా? ఇది నీ దగ్గర ఉంచుకో. ఇది స్మెల్ చేసిన తర్వాత స్పృహ తప్పిపోతుంది. నేను రాకముందే తనని పడుకోబెట్టాయి. స్మెల్ చేసిన తర్వాత స్పృహలో వెళ్ళిపోతుంది. తర్వాత బలి ఇవ్వడంలో ఎటువంటి సమస్య ఉండదు. నువ్వు డైరెక్ట్గా శుద్ధీకరణ రూమ్కి తీసుకెళ్ళు. తర్వాత తన గొంతు నోరికి బలి చేసే. నేను బలివ్వాలా? చేసేది మీరే కదా? బలి ఎవరి కోసం చేస్తున్నారు? నీకోసమా నా కోసమా? బలి నువ్వే చెయ్యాలి. సరే, ఇప్పుడు ఆఖరి పద్ధతి చేద్దాం. కానీ దీనికి చేసేక ముందు నువ్వు తనని బలి ఇచ్చావా లేదా? తను ప్రాణాలతో ఉంటుందా లేదా? అరే పిచ్చోడా, నువ్వు ఏం పని చేసావు? తనకి డ్రింక్స్ ఇచ్చావా? బాబా తను అడిగిందని ఇచ్చాను. అరే పిచ్చోడా, నువ్వు తనతో ఏం చేసావో చెప్పు, లేకపోతే బలి వేస్ట్ అయిపోతుంది. బాబా అది మా మధ్యన అది పోయింది. నేను దీనికి శుద్ధీకరణ చేసింది. నువ్వైతే డ్రింక్స్ ఇప్పించి దాంతో సెక్స్ చేసి అంతా ఇది చేసావు. ఇంకా దీనికి బలికి అర్థం లేదు. అసలు మీరు ఏమంటున్నారు? ఈ యొక్క మూర్ఖత్వం వల్ల ఈ బలి అయితే చెడిపోయింది. దీని తర్వాత ఏ సంప్రదాయం చేసినా ఇది వేస్ట్. బాబా నేను తప్పు చేశాను బాబా. ఈ తప్పుకి ఏదైనా ఒక ఆలోచన. తను చనిపోయింది, నేను దీన్ని చంపేశాను. అవని నీకు తర్వాత చెప్తాను. మొట్టమొదటిగా తన బాడీని క్లియర్ చేయాలి. దాని తర్వాత అన్ని వస్తువులను మనం కాల్చాలి. వెంటనే చేయాలి.
విధి మారిపోయిందంటే ఏంటి అర్థం? అదేంటంటే ఆ అమ్మాయికి డ్రింక్స్ ఇచ్చి ఉండకూడదు. ఆ అమ్మాయి అడిగిందని ఇచ్చాను. ఇక బాబా కూడా ఇవన్నీ ముందే చెప్పు ఉండాలి. అలాగంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఒక నెలకి నెక్స్ట్ అమావాస్య వచ్చేదాకా మనం ఏది చేయలేం. నేను అప్పుడప్పుడు ఎన్ని సాకులని చెప్పి ఆ పుట్టింటికి వెళ్ళాలి? ఇటు చూడు, ఇదంతా నీ మొండితనం వల్ల నేను చేశాను. జీవితంలో ఫస్ట్ టైం ఒకళ్ళని గొంతు పిసికి చంపాను. ఇప్పుడు నాకు ఎలా ఉందో నీకు తెలీదు. అప్పుడప్పుడు ఆ అమ్మాయి మొహం నాకు గుర్తొస్తూనే ఉంటుంది. నువ్వు పుట్టింటికి వెళ్ళినా సరే వెళ్ళకపోయినా సరే అది నీ ఇష్టం. అది నేను బాబాకి ఫోన్ చేసి కుదరదని చెప్పేస్తాను. సరే, ఓకే, సారీ. నాకు అర్థమైంది, నేను తప్పుగా మాట్లాడాను. ఇంకోసారి ఇలా చెప్పను. మనం ఒక బిడ్డ కోసం ఎన్ని సంవత్సరాలు వేచాము. ఇంకా ఒకే ఒక నెల కదండి. ప్లీజ్. అమావాస్యకి 2 రోజులు మాత్రమే ఉంది. నీకే అమ్మాయి దొరకలేదా? అమ్మాయి దొరకటం అంత ఈజీయా ఏంటి? నేను చెప్పినట్టు చేస్తే అది కరెక్ట్గా ఉంటుంది. లేకపోతే పోలీసులు మనం వెతుకుంటూ మన దగ్గరికి వచ్చేస్తారు. ఏది ఏమైనా ఇప్పుడే ఫైనల్ చేయి. ఎందుకంటే నువ్వు 1 మంత్ వెయిట్ చేస్తూ ఉండాలి. బాబా, నాకెందుకు ఈ అవసరం లేని సమస్య? హలో హలో, హాయ్, నేను చాందని మాట్లాడుతున్నాను. చాందిని, మీరు లాస్ట్ టైం కాల్ చేశారు కదా, వాళ్ళే చెప్పారు మీకేదో రిక్వైర్మెంట్ కావసరం అని. నేను ఆ విషయం కోసమే కాల్ చేశాను. అవునవును, ఫస్ట్ మీరు నన్ను వచ్చి కలవాలి. కలవాలంటే అపాయింట్మెంట్ కావాలి. ఎందుకంటే మీరు దానికి అడ్వాన్స్ ఇవ్వాలి. అరే, అపాయింట్మెంట్ 2 రోజుల తర్వాతే. ఇవాళ మిమ్మల్ని కలవాలి. ఓకే, ఎక్కడ కలవాలి? మా ఇంట్లోనే కలుద్దాం. అడ్రస్ నోట్ చేసుకోండి. నేను ఎప్పుడు నా ఉద్యోగానికి ఇంటర్వ్యూ ఇచ్చింది లేదు. ఐ హోప్ నేను మీ రిక్వైర్మెంట్కి తగినట్టుగా నేను ఫిట్ అవుతాను అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు మీరు ఫిట్టే, కానీ మీ ఫోటోని నా ఫ్రెండ్కి పంపించాలి. ఫైనల్ చేసేది వాడే. ఇదిగోండి అడ్వాన్స్. ఎల్లుండి రాత్రి కరెక్ట్గా 9కి ఇక్కడికి వచ్చేయండి. ఓకే. చూడు, ముందు చేసిన తప్పు అయితే ఇప్పుడు మనం చేయలేము. ఫస్ట్ నువ్వు డ్రింక్స్ తాగావు, తర్వాత ఆ అమ్మాయికి ఇచ్చావు, తర్వాత ఆ అమ్మాయితో లైంగికంగా కూడా ఉన్నావు. ఈసారి ఆ అమ్మాయితో నీతో ఒంటరిగా ఉండలేను. అందుకోసమే శ్మశానంలో అన్ని సంప్రదాయాలను నేను పూర్తి చేసే వచ్చాను. మనం డైరెక్ట్గా రూమ్కి తీసుకువెళ్తున్నాం. దాని తర్వాత నువ్వు బలి ఇచ్చేయి. సరే బాబా, మీరు చెప్పినట్టే చేస్తాను. డోర్ ఓపెన్ చేయి. అమ్మాయి చేసింది. మీరు కూర్చోండి, ఇప్పుడే వస్తాను. ఓకే. మేడం, మీకేం కాలేదు కదా? నేను బానే ఉన్నాను.
ఇక్కడేం జరుగుతుంది? ఏంటని చెప్పు. ఎవరు నువ్వు? నేను ఇన్స్పెక్టర్ నిధి సింగ్. ఒక అండర్ కవర్ ఆపరేషన్లో నేను చాందినిగా అయ్యాను. పటేల్ వెళ్ళు, ఇల్లంతా ఫుల్లుగా సెర్చ్ చేయి. 1 నెలకు ముందు ఒక అమ్మాయి డెడ్ బాడీ సిటీకి బయట దొరికింది. ఆ అమ్మాయి పేరు ఐడెంటిఫై దొరకడానికి మాకు 20 రోజులు పడింది తెలుసా? అప్పుడే మాకు తెలిసింది ఆ అమ్మాయి నంబర్ నుంచి ఏ క్లయింట్స్కి అంతా కాల్ చేసిందో ఆ నంబర్ ఎవరిదని చూస్తే నీది, రమేష్ అగ్రవాల్. నువ్వే లాస్ట్ మీట్. కానీ నిన్ను అరెస్ట్ చేయడానికి మా దగ్గర సరిపోలేదు ఆధారాలు. అందుకోసమే నేను చాందిని అని నీకు కాల్ చేశాను. నువ్వు నా ట్రాప్లో చిక్కుకున్నావు. తర్వాత ఆ రోజు నిన్ను కలవడానికి ఇక్కడికి వచ్చాను కదా, అప్పుడు ఎక్స్క్యూజ్ మీ, నాకు మంచినీళ్ళు దొరుకుతాయా? షూర్. ఇదొక మైక్రోఫోన్. నేను అక్కడ పెట్టాను. కానీ కొంచెంపటికి ముందు మీరు ఏం మాట్లాడుకున్నారో మేము బయట వింటూ ఉన్నాము. చూడు, ముందు చేసిన తప్పు అయితే మనం ఇప్పుడు చేయలేము. ముందు నువ్వు డ్రింక్స్ తాగావు, తర్వాత లైంగికంగా ప్రవర్తించావు, దాని తర్వాత టైం నువ్వు స్పెండ్ చేసావు. ఇప్పుడైతే నేను ఈ అమ్మాయిని ఒంటరిగానే వదలలేను. అందుకోసమే అన్ని సంప్రదాయాలను పూర్తి చేసుకుని వచ్చేసాను. మనం డైరెక్ట్గా తనని సంప్రదాయ రూమ్కి తీసుకెళ్తాం. నువ్వు తనని బలి ఇచ్చేయి. మేడం, ఇక్కడ ఏదో ఉంది. దాదాపు 2 సంవత్సరాలుగా 5 నుంచి 6 అమ్మాయిల డెడ్ బాడీలు దొరికాయి. నీకొక విషయం తెలుసా? చాలా రోజుల నుంచి నిన్నే వెతుకుతున్నాను బాబా. ఈసారి నీ డీటెయిల్స్ అని నాకు తెలిసాయి. అందువల్లే నిన్ను అరెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. నువ్వు చేసిన పాపాలన్నిటికీ ఇప్పుడు అనుభవిస్తావు బాబా. నేను ఇంతవరకు ఏ అమ్మాయి నా చేతుల్లో నేను చంపలేదు. తర్వాత పింకీని కూడా రమేషే చంపాడు. ఇతనే. ఏయ్! కానీ ఇదంతా నువ్వు చెప్పే కదా జరిగింది. ఆ సీరియల్ కిల్లర్ మాస్టర్ మైండ్ నీదే కదా. నాకు ఒక విషయం చెప్పు, ఆ అన్యాయంగా ఈ ఆడపిల్లని చంపడం వల్ల నీకేం దొరికింది? చెప్పు. మేడం, చెప్తాను మేడం. ఇక్కడ ఉండే అమ్మాయిలలో అందరూ మంచోళ్ళు కాదు. ఈ అమ్మాయిలందరూ మిగతా వాళ్ళ జీవితాన్ని చెడిపిన వాళ్ళు. మా నాన్నని కూడా ఈ ప్రేమ వ్యవహారంలో చిక్కపెట్టారు. తర్వాత ఈ విషయం మా అమ్మకు తెలిసిన తర్వాత వాళ్ళైతే సూసైడ్ చేసుకునేశారు. ఈయన మా ఇల్లు నాశనం చేశారు. ఇలాంటి అమ్మాయిల వల్లే నేను చిన్నప్పుడే మా అమ్మని నేను కోల్పోయాను. ఇలాంటి అబ్బాయిల్ని నేను సొసైటీలో ప్రతి ఒక్కరిని నేను ఎలిమినేట్ చేస్తాను, మానిటర్ చేస్తాను. నోర్మై! ఏ, నువ్వు చెప్పు. నువ్వు వీడు చెప్పిన మాటలు ఎందుకు చేసావు? మేడం, మాకు పెళ్ళయి ఇన్ని రోజులు పిల్లలు లేరు. నా వైఫ్ చాలా ఆశపడింది ఈ బాబా దగ్గరికి వెళ్ళి బలిస్తే పిల్లలు పుడతారని. మేడం, నాకు ఒక విషయం అర్థం కాలేదు. నీలాంటి పెద్దింటి పిల్లలందరూ బాగా చదువుకున్నా ఇలాంటి మూఢనమ్మకాలు ఎలా నమ్ముతున్నారో నాకు అర్థం కాలేదు. మీలాంటి మనుషుల వల్ల ఇలాంటి బాబాలందరూ క్రైమ్ మీద క్రైమ్ చేస్తూనే ఉన్నారు. ఈ కాలంలో కూడా నీ థాట్స్ ఇంకా మారలేదు కదా. దేశపాండే, వీళ్ళందరినీ అరెస్ట్ చేయి. తర్వాత వాళ్ళ వైఫ్కి ఇప్పుడే ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు. తర్వాత దానికి కూడా ఏ సంబంధం ఉందని తెలుసుకోవాలి. వెళ్ళండి.